కమ్యూనిజం నుంచి ఓనమాలు, రాష్ట్రం కోసం ఉద్యమాలు, నేడు కులం కోసం యుద్ధాలు చేయబోతున్న మున్నీటి పెద్దన్న 70 ఏండ్ల బొబ్బిలి పుట్టం పురుషోత్తం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మండు టెండల్లో ఏదో మంట రాజేస్తున్నట్టున్నారు. టెండర్ లెక్క చేయకుండా నిజంగా చెప్పాలంటే మున్నూరు కాపులను బహుజన రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి బాటలు వేస్తూ ముందుకు సాగుతున్న బాటసారిని. అంటే ఇంతకు ముందు మున్నూరు కాపు సంఘాలు లేవన్నట్ట? సంఘం అనేది ఇంతకుముందు చాలా బ్రహ్మాండంగా గతమెంతో ఘనకీర్తితో నడిచి కొంత నిస్తేజమై నిష్ప్రయోజనమై కొంత వెనుకబడుతున్న తరుణంలో ఓసారి అవకాశం వచ్చింది, నాకు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నా, అంతే తప్ప సంఘాలు లేవని కాదు. అయితే అసలు కాపు సంఖ్య ఏందో చెప్పగలరా? సుమారు 40 లక్షల వరకు మున్నూరు కాపులు ఉన్నారు. ఎందుకంటే దీనికి పెద్దపల్లిలో 1965లోనే సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద సభ జరిగింది. ఆ సభలోనే ఎలుగెత్తి చాటిన మున్నూరు కాపులు 35 లక్షలు ఉన్నారని. ఇక మీరు ఆలోచన చేయండి. సభల మీద స్టేజీల మీద చెప్పుకునే సంఖ్య లెక్కనే ఉంటుందా? కాయిదాల మీద ఎందుకు ఎక్కడం లేదు? మున్నూరు కాపులు బలమైన వర్గం కాబట్టి బలాన్ని ప్రదర్శించాలని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ప్రయత్నాలకు ఇప్పుడు ముందుకు సాగుతున్నాం. దానిలో భాగంగా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఏదైతే కులగణన జరిగి కొంత మాకే మేము ఆలోచన చేసుకునే పరిస్థితికి వచ్చినాం. ఈరోజు 13%, 1931లోనే అప్పటి నిజాం ప్రభుత్వంలో 8 లక్షల మున్నూరు కాపులు ఉన్నారని తేల్చడం జరిగింది. మరి ఇప్పటికీ సుమారు 100 సంవత్సరాలు కావస్తుంటే ఆటోమేటిక్గా ఆ నిష్పత్తి ఎంత పెరుగుతుందో మాకు అవగాహన ఉంది. కానీ మరి ప్రభుత్వం లెక్కలు ఆ విధంగా తేల్చింది. మేమే ప్రయత్నం చేస్తున్నాం. పారదర్శకంగా గ్రామ స్థాయిలో కులగణన సంఘం ఆధ్వర్యంలో చేపట్టి మా సంఖ్యతో తేల్చాలనే దాంట్లో మేము ప్రయత్నం చేస్తున్నాం. 4% ఉన్న మున్నూరు కాపు పట్టేదారులకు 4-5 సంఘాలు ఎందుకు? అసలు నిజంగా చెప్పాలంటే సమస్య అది కాదు. మనం గుర్తించే సంఘం, మనం పెట్టుకుంటే సంఘం కాదు. మనం పెట్టుకున్న సంఘాలు చాలా ఉంటాయి, గుర్తించే సంఘాలు తక్కువ ఉంటాయి. గుర్తించే సంఘమే సంఘంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా సంఘాన్ని గుర్తించాలి, సంఘాలను గుర్తించొద్దనే నా వాదన. కమ్యూనిజం నుంచి ఉద్యమాల నుంచి ఈరోజు కుల సంఘాల వరకు ఎందుకు మీ ప్రస్థానం మారుతుంది? నేను నిజంగా చెప్పాలంటే కులం కుళ్ళు మతం మత్తు అనే ఓనమాలు నేర్చుకొని రాజకీయాలలో విద్యార్థి దశలోనే విప్లవాలకి వెళ్ళిన నల్గొండ జిల్లా నుంచి నా ప్రయాణం ప్రారంభమైంది. ఆ ప్రయాణంలో భాగంగా నేను కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో కులం ఉంది అని తేల్చిండు ఏదైతే 5 సార్లు ఎమ్మెల్యే అయిన ఓంకార్ గారే కమ్యూనిస్టులో కులం ఉందని బయటకు వచ్చిన రోజు ఆయన వెంబడి నేను బయటకు వచ్చిన వ్యక్తిని. ఆ రోజే కులం బలం అని నిర్ణయించుకొని నేను కులం వైపు రావడం జరిగింది. 1982లోనే కులం వైపు వచ్చినాను. ఉద్యమ రథసారథితో మీకుంది సంబంధమా లేక అనుబంధమా? ఉద్యమాల నుంచి కుల రాజకీయాలకు ఎందుకు మారుతున్నారు? ఉద్యమ సంబంధమే అనుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే నూనుగు మీసాలు ఉన్నప్పుడే నూతన యవ్వనంతోనే రాజకీయాలలో ఉన్నా కాబట్టి అన్యాయం ఏదైతే జరుగుతుందో అన్యాయం నిధులు నీళ్లు నియామకాల మీద ఉద్యమంలో ఉండి నేర్చుకున్న ఓనమాలని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్నప్పుడు నేను తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థి దశ రాజకీయాలు ఉన్నప్పుడు నేను తొలి దశ ఉద్యమంలో ఉన్నా. మలి దశ ఉద్యమంలో ఇక పూర్తి స్థాయిలో కేసీఆర్ గారు కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన రోజు నుంచి తెలంగాణ సాధించే వరకు వారి ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు తట్టుకుంటూ ఉద్యమంలో ముందుకు సాగడం జరిగింది. నేను ఒక పక్క పూర్తి స్థాయిలో సంఘానికి బాధ్యత లేనప్పుడు ఖచ్చితంగా రాజకీయాలలో పనిచేసినాం. పొలిట్ బ్యూరో సభ్యుని వరకు నా ప్రస్థానం ఉంది. పార్టీలు అన్ని స్థాయి నాయకత్వాలు, ఒక జిల్లా అధ్యక్షుడిని కానీ, అదేవిధంగా ఓ మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జికి కానీ, రాష్ట్ర కమిటీలో అన్ని పదవులను అలంకరించి పొలిట్ బ్యూరో స్పెషల్ ఇన్వైటీ పొలిట్ బ్యూరో వరకు ప్రయాణం చేసి పూర్తి బాధ్యతలు, ఒక కులం ఒకే సంఘం, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిపి నాయకత్వం ఒప్పజెప్పిన రోజు కులానికి ఉన్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండమంటే ఈరోజు నాకేదైతే
స్ఫూర్తి, దీప్తి అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చిన పార్టీని కూడా వదులుకొని కులసేవలో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. మున్నూరు కాపులో రెడ్డి అని, రావని, పటేల్ అని అసలు ఏది మున్నూరు కాపు? ఎందుకు ఇలా పేర్లు మారుతున్నాయి? నిజంగా చెప్పాలంటే ఒక మూమెంట్లో రాజ్బహదూర్ వెంకటరామారెడ్డి గారు ఉన్నప్పుడు కాపులందరూ ఒకటే కాబట్టి ఒక పద్యం ద్వారా ఏదైతే పంటాను వేమన 14 రకాలు చక్కగా విరిని సత్యమరిచి మొటాటి వెల్నాటి మురసు నేరడు అయోధ్య పొంగల్నాటి పాకనాటి మున్నూటి ఎర్రగండి కూడా ఈ ఆంధ్రావస్థల పరుగుచుండు అని చెప్పి ఈ కాపులందరూ రెడ్డి పెట్టుకోవాలనే దాంతో రాజ్బహదూర్ వెంకటరామారెడ్డి కోత్వాల్ గారు ఉన్నప్పుడు నిజాం గవర్నమెంట్లో ఆయన ఏదైతే ఆయనకున్న పట్టుతో ఉన్న ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియాలో మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో అంతా కాపులంతా రెడ్డి పెట్టుకున్నారు. కొన్ని ప్రాంతాలలో దేశ్ముఖులు, జాగీర్దారులు రావు పెట్టుకుంటారు. ఆ దేశ్ముఖులు, జాగీర్దారుల దౌర్జన్యాన్ని తట్టుకోలేక వానికన్నా మేము తక్కువేమని మా కాపులు కూడా రావు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉండడంతో కొంత ఇబ్బంది ఉంది. దాన్ని ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ తేవడానికి పటేల్ అని నామకరణంతో ముందుకు సాగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు ఎవరు కూడా కొన్ని దగ్గర కాపోళ్ళు అని చెప్తారు. మేమున్న గ్రామంలోనే మా ఊర్లో పెడితే మునుగు కాపు అని చెప్పరు. మేము 1972 వరకు రిజర్వేషన్స్ లేవు. నేను మెరిట్ స్కాలర్షిప్ చదువుకున్నా. మెరిట్ స్కాలర్షిప్ చదువుకున్నప్పుడు నాకు మెరిట్ స్కాలర్షిప్ అంటే కులం అవసరం లేదు. 1972లో అనంతరామన్ కమిషన్ వచ్చినప్పుడు బీసీ దర్జా ఇవ్వడంతో సర్టిఫికేట్ అవసరం పడ్డది. ఆ రోజు కులం సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి చాలామంది ఊర్లో చెప్పుకుంటప్పుడు కాపోళ్ళం అని ఒక దగ్గర చెప్తారు. ఒక దగ్గర ఏదో సూర్యాపేట ఆ పరిపరి ఆంధ్రకి దగ్గర ఉన్న దగ్గర మన తూర్పు కాపు అని కొన్ని వేరే పేర్లతోని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకనే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఛానల్ చేస్తాం తప్ప అందరికీ పోదు. అందుకనే మా ప్రయత్నంలో మా రాష్ట్ర కార్యవర్గం ఏదైతే మేము 1 year కింద ఏర్పడ్డప్పుడు మేము ఎన్నికలలో గెలిచిన తర్వాత అన్ని జిల్లాలని పునఃపరిశీలన చేస్తూ పునర్నిర్మాణం ప్రారంభమైంది. ఇంకో 1 yearలో ఒక ఛానలైజేషన్ చేసి లింక్ చైన్ ఏర్పాటు చేస్తే కానీ ఇటువంటికి అని చెక్ పెట్టలేము. మేమెంతో మాకంతా అన్న నినాదం ఎందుకు బరువు అవుతుంది? ఇప్పుడు ఈరోజు కాన్సీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో వారు నోట్ దేవ్ ఓట్ దేవ్తో మొదలుకొని అక్కడి నుంచి ప్రారంభమైన ఏదైతే ఉందో బహుజన రాజ్యాధికారం పోయి ప్రయాణం చేయాలనుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్నో కులాలు ఉన్నాయి. అన్ని కులాలకు అసెంబ్లీ గడప దొక్కని కులాలు కూడా ఉన్నాయి. అందుకనే వాటా అడుగుతున్నాం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మేము కొంత గొప్ప పోటీ పడే దశలో ఉన్నాం కాబట్టి మా స్థానాలు కొంత అటు ఇటు ఉన్నా కానీ అసెంబ్లీలో మేము అడుగుపెట్టని కులాలు కూడా ఉన్నాయి. ఆ అడుగుపెట్టని కులాలను కూడా మేము తేవాలనే ప్రయత్నంలో మా సోదర కుల సంఘాలు కాబట్టి వాళ్ళు కూడా తేవాలనేది. అంటే మా వాటా ఎంతో మేము వాటా అడుగుతున్నాం అంటే ఇంకోరు నోరు కొట్టొద్దు అనే విషయంలో మున్నూరు కాపులు ముందున్నారని అవతల కులాలు కూడా ఆలోచన చేయాలి. మా వాటా కాదు, మా వాటాతో పాటు అందరి వాటా. అంటే చిన్న కులాలు కూడా వాళ్ళకు దామాషా ప్రకారంగా వాళ్ళకు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం దొరుకుతుంది. గడిచిన 10 సంవత్సరాల్లో అసలు పట్టేదారులు మున్నూరు కాపులు వాళ్ళ పట్టాను కోల్పోతుర్రు, భూముల్ని అమ్ముకుంటుర్రు. ఎందుకు? అసలు కారణాలేంటి? కరెక్ట్, మీరు చాలా మంచి ప్రశ్న చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఈ మున్నూరు కాపులు అనేది వ్యవసాయ ఆధారిత కులం. ఇది చాలామంది వ్యవసాయం మీద ఆధారపడి అదే ఉన్నత కులాలలో ఉన్న రెడ్డి, కమ్మ, వెలమాసు వాళ్ళు కూడా వ్యవసాయాధారిత కులమైన వాళ్ళు ఎప్పుడో ఇతర వృత్తులకు మారినరు. ఈరోజు రెడ్డి డ్రై క్లీనింగ్ సెంటర్ కాంచాలు మొదలుకుంటే రెడ్డి షూ హౌస్ అంటే ఆ స్థాయిలో కూడా వాళ్ళు వేరే వృత్తులలో మారి ఈరోజు ఫైనాన్షియల్గా ఎదిగిండ్రు. కానీ మున్నూరు కాపులు ఆ పంటను నమ్ముకొని మట్టి బిడ్డలుగానే ఉన్నారు. కాబట్టి ఆ మట్టి బిడ్డలకు ఏమైందంటే కమతాలు మారుతూ వచ్చినాయి. 100 ఎకరాలు ఉన్న ఆసామి దాన్ని మారుతూ ఎకరం అర్ధ ఎకరానికి వచ్చిండు. ఈరోజు అక్కడ దెబ్బతింటారు. దాన్ని కూడా రేపు రాబోయే రోజులలో మేము కోకాపేట భవనం ఏదైతే ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామో ఆ భవనంలో స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తి నైపుణ్యాన్ని నేర్పి ఇతర వృత్తులకు మళ్లించాలనే ఆలోచన కూడా మేము మా సంఘం ద్వారా చేస్తున్నాం. అసలు మున్నూరు కాపులో యూనిటీ ఉండదంటారు, నిజమేనా? యూనిటీ కోసం మీరేం చేస్తారు?
యూనిటీ అదే. ఇప్పుడు ఒక పోస్ట్ ఉంటుంది, ఆ పోస్టుకు ఇద్దరు పోటీ పడుతుంటారు. ఇద్దరు పోటీ సంఘ బలం మన బలం. సంఘ బలమైన బలం సంఘం చెప్పే రోజు దశకు తీసుకురావాలి. సంఘాన్ని పటిష్టవంతం చేస్తే ఇనే పరిస్థితి వస్తుంది. అందుకని ఇనే పరిస్థితి తీసుకురావడానికి మా కార్యవర్గం పూర్తి ప్రయత్నం చేస్తాం. కోసం మీ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ క్లియర్గా ఉన్నది. మేము ఏదైతే 33 జిల్లాలకు ఈరోజు 33 మంది ఇన్ఛార్జీలు నేసి ప్రతి జిల్లాలో ఇన్ఛార్జ్ అంటే తాత్కాలిక ఇన్ఛార్జ్ కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని వాళ్ళ అడుగుై నడుస్తూ వాళ్ళ రోజువారీ సమస్యలు పరిష్కరిస్తూ అక్కడ రోజువారీ విషయాలను రాష్ట్ర కమిటీకి అందజేస్తుంటారు. అక్కడ ఏ లోపం జరిగినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని అక్కడ సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు 33 జిల్లా ఇన్ఛార్జీలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఆ పనిలో భాగంగానే జిల్లా సంఘాలు ఎక్కడెక్కడైతే నిస్తేజంగా నిష్ప్రయోజనంగా ఉన్నాయో ఆ జిల్లా కమిటీలను కొంత మార్చి ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకున్న అధ్యక్షుని వాళ్ళనే చేస్తూ ముందుకు పోతున్నాం. రాబోయే రోజులలో ఒక చైన్ లింక్ ఏర్పాటు చేసి మేము ఒక స్విచ్ ఎక్కడైతే రాష్ట్ర కమిటీలో ఒక స్విచ్ వేస్తే గ్రామ స్థాయిలో బల్పే వెలిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం భాగంగా మా ప్రయత్నాలు ఉంటాయి. చివరిగా మున్నూరు కాపు సోదరులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మున్నూరు కాపులకు ఒకటే, ఎక్కడ కూడా ఈరోజు సంఘటితమై సమైక్యమై ముందుకు సాగితే తప్ప ఇతరులు మనని గుర్తించరు. మనం సంఘటితం కావడానికి రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తుల విలువల కన్నా సమూహ విలువలు ఇస్తూ ముందుకు సాగాలి. ఆ సాగే దిశలో మీరంతా సంఘం వెంబడి కలిసి రావాలని సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ, ఒక సామెత ఉన్నది, గుడికి వెళ్తే గుడి బయటనే రాజకీయాలు, గుళ్ళోకి వస్తే సంఘం. అందరూ ఆ రకమైన పద్ధతిలో ముందుకు సాగాలనేది నా 40 లక్షల మున్నూరు కాపులకు రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తెలంగాణ పక్షాన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మున్నూరు కాపులు ఈరోజు ఒక ప్రక్క ఉన్న వాళ్ళ వృత్తిని వదులుకుంటూ చిన్న చిన్న కమతాలుగా మారి వారు పరిస్థితి మారే దిశలో ఉన్నారు. కాబట్టి వారికి వారి గ్రామాలలో ఉన్న కొంత గొప్ప ఎదిగిన వాళ్ళు ఉండి వాళ్ళు ఆయా గ్రామాలలో వాళ్ళకి కొంత సాయం చేసే పరిస్థితి రావాలి. ఆ విధంగా చేయూతనిస్తే కొంత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పట్టణాలలో ఏదైతే మున్నూరు కాపులు లక్ష్మీపుత్రులు కూడా వాళ్ళు కూడా తోటి మున్నూరు కాపుకు సాయం చేసే విధంగా, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు స్టడీ సర్కిల్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్కు ఒక గ్రూప్గా ఏర్పడి వారు సాయం చేస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంలో మున్నూరు కాపులో ఉన్న లక్ష్మీపుత్రులకు కానీ, మేధో సంపత్తి ఉన్నవారికి కానీ, ఉద్యోగస్తులకు కానీ వారందరికీ ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.